నమస్తే. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లోనైతే మనమైతే వెళ్తాము రామేశ్వరం అనమాట. సో, నేను మీకు చెప్పాను కదా! తమిళనాడు ట్రిప్‌లో ఉన్నాననేసి. సో, 3 డేస్ అయిపోయింది. ఇది 4థ్ డే అనమాట. సో, ఈరోజు మనమైతే రామేశ్వరం వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ లేచామనమాట. సో, ఫ్రెష్ అయితే అయిపోయాము. సో, అందరైతే కిందకెళ్ళిపోయారు. నేనే లేట్‌గా లేచాను అందుకనేసి. సో, మనం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో, మదురై నుండి మనం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా అన్నీ చూసేసుకొని తర్వాత మళ్ళీ నైట్ కల్లా వచ్చేస్తామన్నమాట మదురై. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో నేనైతే తీసుకున్నాను. సింపుల్‌గా ఒక వడ తీసుకున్నాను. ఇది ఇడియప్పం అనుకుంటాను. సో, ఇది కూడా తీసుకున్నా టేస్ట్ చేయడానికి. ఆ తర్వాత ఒక కర్రీ తీసుకున్నాను. కర్రీ అంటే ఆలూ కర్రీ అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. మా కుక్కి బేబీ ఏదో తినేసినట్టు అనుకుంటారు. ఎవరైనా చూస్తే మాత్రం ఏం తినదు. జస్ట్ డోనట్స్ ఉంటాయి కదా! అది కావాలా అడుగుతుందనమాట. డోనట్స్ పైన కూడా చాక్లెట్ అంటే లేయర్ ఉంటది కదా! సో, అదొకటే తింటది. కింద మైదాది మంచిది కాదు కూడా కింద తినడము మైదాది. సో, స్టిల్ అదే డోనట్స్ కొంచెం ఇష్టపడతది. లేదా ఇంకేమి బ్రేక్‌ఫాస్ట్ సరిగ్గా తినదనమాట. వదిలేస్తుంటది. సో, డే బై డే బక్కగా అయిపోతుంది. చెప్తున్నాం తిను తిను అన్నా కూడా సేమ్ నాలాగే అనమాట. నేను కూడా అంతే. చిన్నప్పటి నుండి ఏం తినేదాన్ని కాదు. బట్ అలాగా మనము అంటే పెద్దయిన తర్వాత అర్థం చేసుకొని ఇంకా సరే ఇంక తినాలి. తింటేనే మనకు బాగా అనిపిస్తాము అని అనిపిస్తది కదా! సో, ఇప్పుడైతే ఇంక తింటున్నా. కానీ నాతో కూడా చాలా పడ్డారనమాట మమ్మీ, డ్యాడీ చిన్నప్పటి నుండి. తినకుండా అసలు ఏడిపించేదాన్ననమాట చాలా. సో, మా కుగ్గి బేబీ కూడా అలానే ఇలాంటివి తింటది. హెల్తీ ఫుడ్, నార్మల్ ఫుడ్ ఏం తినదు, ఇష్టపడదు. సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేసాము కదా! ఇప్పుడైతే ఒకసారి రూమ్‌కెళ్ళి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము. సో, కుగ్గి బేబీ డ్రెస్ చేంజ్ చేసేసాము. ఎందుకంటే ఆ డ్రెస్ కంఫర్టబుల్‌గా ఉండదు కదా! సో, అందుకనేసి. ఎర్లీ మార్నింగ్ అయితే ఫాగ్ పడి చల్లగా ఉండాలి. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఎండొచ్చేసింది. సో, అందుకని ఇంకా కంఫర్టబుల్ ఉండదని ఆ డంగిరి అయితే తీసేసామనమాట. సింపుల్‌గా టీ షర్ట్, ప్యాంట్ వేసేసాము. Highway 87 for 12 kilometers. వచ్చిన దగ్గర నుండి కోకోనట్ అస్సలు తాగలేదు. సో, అందుకనేసి ఈరోజు ఇక్కడ ఆగాము. సో, ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయాము. సో, ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్‌ది. సో, రామేశ్వరం అందరికీ తెలుసు. వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగాస్. చాలా చాలా విన్నాము రామేశ్వరం గురించి. ఎప్పుడైతే రాలేదు. సో, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైమ్ అనమాట. చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఉన్నాము. సో, ఇక్కడ నేను ఎన్ని టెంపుల్స్‌కి విజిట్ చేశానో తమిళనాడులోనే అన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. కాలనీస్‌లోని బిగ్ టెంపుల్స్, బిగ్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అంటే చూడ్డానికి మనకి దారి చిన్నదిగా ఉంది. కాలనీ చూసారు కదా! ఎంత కంజెస్టెడ్‌గా ఉంది. బట్ లోపలికెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటున్నాయి. చాలా బాగుంటున్నాయి. కాకపోతే కొంచెం అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంది. అది నాకు అనిపించింది. సో, బావ అయితే కార్ పార్కింగ్ ఎక్కడ అవైలబుల్ లేదు కదా! సో, అందుకని చాలా దూరం అయితే ఎక్కడికో వెళ్ళారు. మేమైతే ఇంక లోపలికి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, స్టార్ట్ అయిపోండి, నా కోసం వెయిట్ చేయొద్దు అన్నారనమాట. ఎందుకంటే ఎంతమంది జనాలు ఉన్నారో నేనైతే ఏమి అంటే మీకు చూపించలేదు. బట్ చాలా జనం ఉన్నారనమాట. సో, బయట. సో, అందుకనేసి మేమైతే లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత అసలు టెంపుల్ ఏదో రాజ్‌భవన్ అంటారు కదా! రాజా మహారాజా ఉండేలా ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇలాంటి టెంపుల్ నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది. సో, మన ఎంట్రన్స్‌లోనే ఇక్కడ షాపింగ్ అని చేసుకోవచ్చు. చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న షాప్స్ అయితే.
సో, దర్శనం అయితే చాలా చాలా జరిగింది. ఆ తర్వాత చాలా సేపు తర్వాత మేమైతే బయటకొచ్చాము. ఆకలి వేస్తుంది కానీ తినాలనిపించలేదు. బట్ ఏదో ఒకటి తినాలి కదా ఎనర్జీ తెచ్చుకోవడానికి. సో, అందుకనే మీల్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే టైర్డ్ అయిన తర్వాత ఏదో తాగాలనిపిస్తది. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంది. బట్ మమ్మీ తిను తిను అంటే తిన్నాననమాట. మళ్ళీ వీక్‌నెస్ వస్తది కదా! సో, బయటకొచ్చేసాము. సీ చూసారా? సీ కలర్ చూసారా ఎంత బావుందో! సో, మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలోని ఇక్కడ ఒక టెంపుల్ పడిందనమాట. సో, ఈ టెంపుల్ అక్కడ మనం స్ట్రెయిట్‌గా వెళ్తే వస్తుంది. సో, మళ్ళీ అంటే మాకు లేట్ అవుతదేమో అనేసి ఇంకా ఆగలేదు. బట్ కొంతమంది ఎళ్తున్నారు, కొంతమంది వెళ్ళట్లేదు. టర్న్ తీసుకుంటున్నారు. సో, అందుకని మేము ఇంకా వెళ్ళలేదనమాట. సో, ఇక్కడ చూసారు కదా జనాలందరూ ఇక్కడ ఆగి స్నానం చేసేసి వెళ్తున్నారు. బట్ నాకైతే వాటర్ అయితే భయము. స్నానం అవన్నీ ఆ క్వెషనే లేదనమాట. జస్ట్ ఒకవేళ వెళ్తే అలాగా కొంచెం అలాగా దిగేసి ఒకసారి చూసి ఇంకా వెళ్ళిపోతాము. సో, ఇలా స్నానం చేయడం కూడా చాలా భయమేస్తది. ఎందుకంటే చూస్తున్నాం కదా ఇన్ని వీడియోస్‌లోని అందరూ ఇలా వెళ్ళిపోతున్నారు. సో, కొంచెం అంటే మనకి ఎంజాయ్‌మెంట్ ఉంటది. బట్ కొంచెం రిస్క్ కూడా ఉంటది. సో, చూసుకొని వెళ్ళండి. మీకు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అలాగా అంటే వాటర్‌తోని. సో, అందుకని భయమేస్తుంటది. సో, నార్మల్లీ అయితే నా ఫోటోస్, వీడియోస్ అన్నీ మా సిస్టర్ తీస్తదనమాట. బట్ ఇక్కడ మా బావ తీసుకున్నారు ఫోను. యాక్చువల్లీ మా కుక్కీ బేబీ ఏడుస్తుంది. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంటుందనమాట. మళ్ళీ ఇంకో వ్యూ వచ్చేస్తుంటుంటే ఇంకా బావుంటుంది. సో, ఇక్కడ మనకి బోట్స్ ఉంటాయి కదా! బోట్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. అన్ని నంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. చాలా బావుంది వ్యూ కూడా. ఇలాంటి వ్యూ కూడా మనం ఎప్పుడు నార్మల్ లైఫ్‌లో చూడం కదా! ఆ తర్వాత స్కై కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఆరెంజ్ అంటే మనకి ఈవినింగ్ టైం కదా! సో, సన్‌సెట్ అయ్యే టైము. సో, ఈ వ్యూ చాలా బావుంది. చాలామంది ఇక్కడ ఆగి సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు. సో, ఉండాలనిపిస్తుంది. మళ్ళీ మనకి ఆగితే ఇంకా మనకి టైం అయిపోతుంది కదా! సో, అందుకనేసి ఇంకా ఆగలేదు. వెళ్ళిపోతున్నాము. సో, ఈ వ్యూ కూడా చాలా బావుంది. Mamma ಎಲ್ಲ ಇವೆಲ್ಲ ಎಲ್ಲ mamma ಎಲ್ಲ ರೂಮ ಎಲ್ಲ ಇವರು సో, మా కుక్కీ బేబీ ఇలాంటి ట్రిప్స్‌కొస్తే మాత్రం చాలా ఎక్సైటెడ్ అవుతుంటది. నాలాగే అనమాట. సో, న్యూ హౌస్‌కెళ్దాం అంటది. న్యూ హౌస్ అనంటే హోటల్‌కి న్యూ హౌస్ అంటుంది. తెలీదు కదా! సో, అంటే వేరే హోటల్స్‌కెళ్తుంటే అనిపిస్తుంది వేరే న్యూ హౌస్‌కెళ్ళామా అని. ఇంకా ఇంటికెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోదామా అని అంటుందనమాట. లేదా వేరే ప్లేస్‌కెళ్దాం అంటుంది. సో, ఇప్పుడైతే మేము ఎక్కడికెళ్తున్నామో మీరు గెస్ చేయగలరా? సో, ఇది చాలా ఫేమస్ అనమాట. ఇంకా చాలామందికి తెలిసిపో ఉంటది. మనము టెంపుల్ చాలా ఫేమస్ రామేశ్వరం వస్తే. ఆ తర్వాత ఇంకొకరు కూడా చాలా ఫేమస్. సో, ఇక్కడ రావడం నాది చాలా పెద్ద డ్రీమ్ ఉండాలి. ఎందుకంటే అంటే అంటే మేబీ మీరు అనొచ్చు డ్రీమా అనేసి. అంటే అవును నాది డ్రీమే ఉండాలి. ఎప్పుడో నేను అనుకున్నాననమాట రావాలి అనేసి. బట్ మనకి అంటే కొన్ని ప్లేసెస్ మనకి మైండ్‌లో ఉంటది, హార్ట్‌లో ఉంటది ఎళ్ళాలని. బట్ మనకి అంటే కుదరదనమాట రావడం. సో, ఈరోజు ఫైనల్లీ ఈ డ్రీమ్ కూడా నాది ఫుల్‌ఫిల్ అయిపోతుంది.
సో చూసారు కదా ఎక్కడికి వచ్చామో డాక్టర్ కలాం సార్ ఇంటికి వచ్చామన్నమాట. చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత గ్రేట్ పర్సనాలిటీ మన ఇండియా గురించి ఎన్ని చేశారో, ఎన్ని అవార్డ్స్ వచ్చాయో సెల్ఫ్లెస్లీ చేశారు. అది మెయిన్ రీజన్ అనమాట. అతనికి అందరు అంత బాగా లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, ఎందుకంటే అతను సెల్ఫ్లెస్లీ వర్క్ చేశారు. అలాంటిది రామేశ్వరంలోనే పుట్టి పెరిగి ఇక్కడ వరకు వచ్చి మన కలాం సార్ ఇంటికి రాకపోతే ఎలా. అందుకని నేను బాగా లేట్ అయినా సరే వెళ్దాం అని అంటే సరే తీసుకెళ్తానులే అని అన్నారు. మెమోరియల్కి వెళ్ళాము, క్లోజ్ అయిపోద్ది, సో అందుకని కనీసం ఇంటికైనా వెళ్దాము అనేసి వెళ్ళామన్నమాట. సో అందుకే కొంచెం లేట్ కూడా అయిపోయింది వచ్చేసరికి. సో కలాం సార్ ఇల్లు అయితే ఇప్పుడు ఏం లేదు కదా, అక్కడ మ్యూజియం చేసేసారు. ఆ మ్యూజియంలో కూడా ఫోటోగ్రఫీ అలా లేదు. మళ్ళీ సార్కి దొరికినవన్నీ అంటే అవార్డ్స్ ఉన్నాయి కదా, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఎన్నో నంబర్ ఆఫ్ అవార్డ్స్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. సో వచ్చినప్పుడు ఇక్కడ ఆగాము. సో డిన్నర్లోనే సింపుల్గా పరాఠాస్ తీసుకున్నాము. ఇది లచ్చా పరాఠా అంటారు కదా, సో అది కుక్కీ బేబీ అయితే పడుకుని పోయింది, తినలేదు. సో ఆ తర్వాత చాయ్ కూడా తీసుకున్నాము. రామేశ్వరంలోని 2 థింగ్స్ ఫేమస్. ఒకటి లార్డ్ శివ, అలాగే కలాం సార్. ఎందుకంటే కలాం సార్ పుట్టిన పెరిగిన ఊరన్నమాట. సో ఇక్కడ వరకు వచ్చి కలాం సార్ ఒక్కసారైనా ఇల్లు చూడకపోతే మాత్రం మనసులో ఎప్పుడు ఉండిపోయేది, అంటే వెళ్ళాల్సిందే. సో థ్యాంక్స్ టు మై బావ నాకు తీసుకెళ్లారు.